మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎవరి కోసం? ప్రజల కోసం, నిరుద్యోగ యువత కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం. పారిశ్రామికలు కలుస్తారు, మీరు కలిసిలేరా? మీరు ఎలా బీజేపీ అంట కాగలేరా? ఎన్ని సందర్భాల్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పార్లమెంటుని ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మీరు సమర్థించారు. అది రైతు చట్టాలైనా, జిఎస్టీ అయినా, ఇంకోటైనా. ఇది నిరుద్యోగ యువత కోసం పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాల కోసం. ఏమడితే అది మాట్లాడతారా? కొద్దిగానన్నా అట్లాగే ఈనాడు ఒకటి కాదు, మా హరీష్ రావు మాట్లాడతాడు నేను గజ్వేలో. రెండవ పంటకు నీళ్ళు ఇవ్వాలని కృష్ణాకి సంబంధించి. వాస్తవంగా జూరాలైనా, కల్వకుర్తి త్రిఫ్ట్ అయినా, కేఎలైనా సరేనా, కృష్ణాలో వాటర్ ఇన్ఫ్లోస్ లేవు. డెడ్ స్టేజ్కి వచ్చింది. ఇలా నీళ్ళు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఇలా జ్ఞాపకం చేస్తున్నా, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికైనా, మరి ఈనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు మాజీ మంత్రి హరీష్ రావుకైనా, గడచిన 2022-23 సంవత్సరంలో శ్రీశైలంలో నీళ్లుండి ఫుల్ వాటర్ అంటే వరి వేస్తే ఊరి అని చెప్పి నీళ్లు కిందకు వదిలేసిండ్రు. నీళ్ళు ఇవ్వలేదు, నీళ్లు ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేమో మీరు గొప్పవాళ్ళు. ఇలా నీళ్లు లేకున్నా రెండవ పంట పడి అన్నాడు, పంటకు నీళ్ళు ఇవ్వాలంటావు. అంటే ఎంత మాట్లాడితే ఒక పద్ధతి అర్థం ఉండాలి కదా, లెక్క పక్క ఉండాలి కదా. ఏది లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళకు ఓటమి చవి చూసినా ఇప్పటికి కూడా వీళ్ళకు జ్ఞానోదయం కాలే. అటనే అహంకారం. ఎందుకు మీకు ప్రజలు మేము తిరగబడ్డరు అంటే మీ అహంకారం, కుటుంబ పాలన, ఇష్టారాజ్యంగా, అవినీతి, దోపిడీ.